హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మనని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వీడియో కింద కామెంట్ చేయండి. ఈ రోజు టికెట్ టు ఫినాలేకి సంబంధించిన ఫైనల్ టాస్క్ అయితే జరుగుతుంది. లాస్ట్ టాస్క్ ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటారు. ఫస్ట్ ఫైనలిస్ట్ అని నిలబెట్టాల్సి ఉంటుంది. నిఖిల్ చాలా ట్రై చేస్తాడు, కానీ నిఖిల్ది పెట్టిన ప్రతిసారి అయితే పడిపోతుంది. నిఖిల్కి బ్యాడ్ లక్ అనే చెప్పచ్చు. తన కాలుకు కూడా ఇంజ్యూర్ అయింది. సో అయినా కానీ తను 100% అయితే ఇచ్చాడు గేమ్లో. కానీ లక్ అయితే ఫేవర్ చేయలేదు నిఖిల్కి. అవినాష్కి ఈసారి బిగ్ బాస్కి వచ్చినప్పటి నుంచి లక్ బాగా ఫేవర్ చేస్తుంది. అలానే ఈ టాస్క్ కూడా విన్ అయ్యాడు. అవినాష్ని పెట్టింది అలాగే నిలబడింది. సో అవినాష్ అయితే టాస్క్ విన్ అయ్యాడు. అవినాష్ ఈ సీజన్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. మొన్న షీల్డ్ వాడుకొని సేవ్ అయిపోయాడు. ఈసారి అయితే ఏకంగా టికెట్ టు ఫినాలే అయితే విన్ అయ్యాడు. ఇక ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 25% ఓటింగ్తో. గౌతమ్కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది అన్ని అన్అఫీషియల్ పోల్స్లో, యూట్యూబ్ పోల్స్లో. సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు 15% ఓటింగ్తో. నిఖిల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఇక థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 12% ఓటింగ్తో. నబీల్కి కూడా మంచి ఓటింగే, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇక ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. విష్ణుప్రియకి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు 10% ఓటింగ్తో. పృథ్వీకి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అనే చెప్పాలి. సిక్స్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 10% ఓటింగ్తో. ప్రేరణ ఓటింగ్ పర్సెంటేజ్ నిన్నటి ఎపిసోడ్తో కొంచెం తగ్గింది, కానీ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ప్రేరణకి. సెవెంత్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 10% ఓటింగ్తో. అవినాష్కి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. అవినాష్ టికెట్ టు ఫినాలే విన్నర్ అండ్ కంటెంట్ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అవినాష్ది ఎక్కువే ఉంటుంది. ఖచ్చితంగా సేవ్ అయిపోతాడు ఈ వారం అవినాష్. ఇక లాస్ట్లో 8th ప్లేస్లో లీస్ట్ ఓటింగ్తో టేస్టీ తేజ ఉన్నాడు 9% ఓటింగ్తో. టేస్టీ తేజకి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. టేస్టీ తేజ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు ఈ వారం. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి విష్ణుప్రియ అండ్ పృథ్వీ మధ్యలో అయితే ఉండబోతుంది ఎలిమినేషన్. వీళ్ళిద్దరిలో నుంచి ఖచ్చితంగా ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. ప్రేరణ ఖచ్చితంగా సేవ్ అయిపోతుంది ఈ వారం. టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ, పృథ్వీ మధ్యలో నుంచి ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.